వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం అజ్రం అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఇత్తడి వస్తువులు బాగా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనం మొదటికి వచ్చేసరికి ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ అయితే ఉంది. ఈ షాప్లోకి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి రేట్లు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో మనకి బంగారం వెండి బాగా రేట్లు అయితే పెరిగినాయి కదా, ఈ వస్తువులు కూడా ఏమన్నా రేట్లు పెరిగినాయా, పాత రేట్లతోనే ఉన్నాయనేది లోన్ అడిగైతే తెలుసుకుందాం. ఇక ఈ అజ్రం అనే గ్రామం వచ్చేసరికి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న పెరవల నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలోని, అలాగే పశ్చిమ గోదావరిలోని తణుకు నుంచి అయితే 4 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి లోన్కి వెళ్ళి వస్తువులు అవి చూద్దాం. నమస్తే అండి. అంటే ఈ అజ్రం అనేసరికి బాగా ఇత్తడి ఫేమస్ అంటారండి. ఇక్కడ ఇత్తడిలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయంటారండి? ఓకే, ఇది రెడ్డి గారిదండి, భాస్కర్. ఇది పెద్ద షాపులు మొత్తం ఈ ఊరంతా ఉంటాయంటారండి. ఓకే, మాకు కొంచెం ఒక్కొక్క ఐటమ్ గురించి రేట్లు చెప్తే కొంచెం తెలుసుకుంటా ఉంటాం. సరే, మీకు తెలిసినవి చెప్పండి. ఇవన్నీ బ్రాస్ ఐటమ్, కేజీ లెక్క చెప్తారు. ఇవన్నీ కేజీలు లెక్క అనమాట. కేజీ ఎంత ఉంటుందండి? కేజీ 600 ఉండొచ్చు అండి, 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. ఓకే, ఐటమ్ బట్టి ఉంటుంది కేజీ. అలాగనే వేరే ఐటమ్ మామూలు పీసులు బట్టి ఉంటుంది. నేనండి. ఓకే ఓకే, ఇవన్నీ ఇప్పుడు ముద్దామని ఇది చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఇవి వెయిట్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ మనకి సరిగ్గా చెప్పరండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనకి మొన్న బంగారం బాగా రేట్లు పెరిగినాయి కదండి, వెండిని. ఇప్పుడు కొంచెం ఇవి కూడా రేట్లు పెరుగుతాయి అంటారా? తగ్గే అవకాశం అయితే ఉందండి, పెరిగే అవకాశం ఉందండి. ఓకే ఓకే, మొత్తం దేవుడి బొమ్మలు కానీ నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఓకే, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుందండి. ఇది ఈ చెట్టు కూడా మొత్తం దాని మీద కేజీ ఉన్నాయి కదండి, ప్రైజ్ దీన్ని బట్టి చెప్తారు. ఓకే, 53 కేజీలు అంటారు. ఇది 53 అంటే కేజీ 1000 రూపాయలు వేసుకున్నా 53 అంటే 53,000 అయిపోద్ది. ఓకే, ఎలా వచ్చాయండి బిందులు గట్టా సైజులు బట్టి చెప్తారండి రేట్లు. ఇతర బిందులు గంటలో. ఓకే, ఇవన్నీ మనం ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ పాము ఏంటంటే దీన్ని ఏమంటారండి? నాగసర్పాలు ఉంటారు. ఓకే, చూసారా? ఒకసారి దగ్గరికి వచ్చేకూడదు. ఇవి ట్రాక్టర్ అన్నమాట. ఇది పిల్లలు ఆడుకోవడానికి అంటారు, ఇంట్లో ఆడుకుంటా. ఓకే ఓకే, ఇవి చాలా బాగున్నాయి అన్నీ. దీన్ని ఏమంటారు? నీటి ఏనుగు. ఓకే, ఎద్దులపల్లి. ఓకే, తాబేలు మాట అండి. ఓకే, ఇదేంటండి వేరేగా ఉంది? శంఖం. ఓకే, ఎడ్ల బళ్ళు కొన్ని బాగున్నాయండి. ఇది అంటే ఉద్యమం అసలు ఎంత పడొచ్చు అండి? కేజీ 1000 అంటే ఎన్ని కేజీలు ఉంటుంది అంటారు? ఇది పీస్ని బట్టి ఉంటుందండి, ఒక పీస్ ఒక రేట్. ఓకే, ఇవి మామూలు ఐటమ్స్ కూజాలు. ఇవి ఏంటండి? ఈ ఐటమ్స్ వేరంటారా? ఓకే, ఇవన్నీ ఏంటంటే బిందులో గంటలు అండి. ఓకే, ఇవన్నీ షోకేస్ లో పెట్టుకుంటున్నారండి. ఇవన్నీనండి చిన్న చిన్న ఐటమ్స్, అంటే వెండి కోటింగ్ అంటారు. అది కోటింగ్. ఇవన్నీ షోకేస్ పెట్టుకుంటా. చిన్న చిన్న మొత్తం ఈ ఐటమ్లు అన్నీ షోకేస్ పెట్టుకుంటా. షోకేస్ ఐటమ్స్ అన్నమాట. ఇది కూడా బ్రాస్ తో చేసిందే. మరి ఈ వైట్ కలర్ ఎలా వచ్చిందంటారు? కోటింగ్ అంటారు. దీని మీద ఉన్నది కానీ రేటు. ఓకే, 300 అంటారు. ఇది దాని మీద ఉన్న రేట్ అండి. ఓకే, చాలా బయట నుంచి ఎక్కువ వస్తూ ఉంటారేమో రోజు. బయట నుంచి ఎక్కువ అండి, బాగా జనం. అసలు ఈ ఊర్లో ఎలా స్టార్ట్ అయింది అంటారు ఈ బిజినెస్ అండి? ఫస్ట్ నుంచి ఎక్కడ బాగా ఫేమస్ అండి. ఫస్ట్ బిందులు చేసేవారండి. ఓకే, అది అలాగలగా ఇలా డెవలప్ అయింది. ఫస్ట్ ఎక్కువ బిందులు మాట అండి. బిందులు అండి, గంటలో బిందులు, గంగాలలో ఇవన్నీ ఎక్కడ ఉండేవి. కావాల్సిన ఐటమ్లు, పల్లెలు, ఇతర పల్లెలు, అన్ని ఐటమ్లు ఇక్కడ దొరికాయండి. ఓకే, దానివల్ల ఫేమస్ అయిపోయిందండి. ఇవన్నీ బిందులు మాట. బిందులు వెళ్తున్నాయి అంటారు ఇప్పుడు? బిందులు వెళ్తున్నాయి అంటారా?
పెళ్ళిళ్ళకి వాటికి పట్టుకెళ్తారండి. ఓకే. ఇవి కూడా అండి మొక్కలు అంటే ఇవి ఏంటంటారు ఐటమ్ ఇది? రాగి అండి, రాగి. రాగి అసలు అంటే దేనికి వాడతారండి ఇవి? వాటర్ అండి, వాటర్. వాటర్గా. ఓకే. ఇవన్నీ కూడా వాటర్కి సంబంధించి అవన్నీ వాటర్ అండి. ఇవేంటండి ఇవి? చెంబులండి. ఇవన్నీ కూడా గ్లాసులు అవి ఏమిటండి? చెంబులండి. ఎన్ని గ్లాస్ చెంబులు? పాలు పొంగి అది ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుంది అన్నారండి? అది పట్టుకెళ్ళి కౌంటర్లో చెప్పేస్తారులేండి. చెప్తారండి. ఓకే. ఇవన్నీ మూకుళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్నీ సేమ్ అండి. ఓకే. ఎన్ని దేవుడి బొమ్మలు? ఓకే. తెలచ్చు. ఓకే. వస్తువు అంటే ఏదో ఉండదండి. ఎక్కడండి, ఎక్కడ తయారవుతాయి అంటారండి ఇవన్నీ? రెడ్డి గారు అండి. లోన్ కూడా చేస్తున్నారు కదా? ఓకే. అది కూడా లోపల తీసుకోండి. లోన్ కూడా తీసుకోండి. ఇవన్నీ గంటలు మాట అండి. అన్ని ఇంటికి ఇప్పుడు డిజైన్గా పెట్టుకుంటున్నారు కదా ఎదురా. ఈ గంటలు ఒకసారి చూపించా. అప్పుడు అందరూ దేవుడు ఎదురు డోర్కి అటు ఇటు గంటలు పెడుతున్నారు కదండి. ఇవి బాగున్నాయండి. ఎన్ని దేవుడి కాడ ఐటమ్స్ అంటారా? అంటే అందంగా కూడా పెట్టుకోవచ్చామండి, వాళ్ళు అది పెట్టుకోవడానికి. కొంచెం కొంచెం పర్లేదు. ఇలా ఒకసారి జూమ్ చేస్తుంటే మళ్ళీ రోడ్డు వేస్తానండి నీట్గా. ఇవన్నీ ఏంటంటే సింబల్ అంటారా? ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కాదు, గిఫ్ట్. ఓకే. ఎవరన్నా ఎవరు కావాలని పంచిపెట్టుకోవాలంటే పంచిపెట్టుకునే ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ దేవుడి అంటారా? స్మాల్ ఎకరాలు ఉంటాయి. ఓకే. మీడియం సైజ్. ఇలా ఆదివారం ఖాళీ ఉండదేమోనండి. టైమింగ్స్ ఎలా అండి? పొద్దున్న 10 to సాయంత్రం 7. పొద్దున్న 10ంటికి తీస్తారు, సాయంత్రం 7 వరకు. ఏ రోజు సెలవు అండి? శుక్రవారం సెలవు. ప్రతి శుక్రవారం సెలవు. ఓకే. మనకి ఇక్కడికి బస్సుకి రావాలంటే ఎలాగండి? ఇక్కడికి బస్సు డైరెక్ట్ అద్దరం వస్తుందండి. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఈ అజ్రం ఎక్కడి నుంచి వచ్చారంటారండి? మేము జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాం. అంటే ఈ ఐటమ్స్ గురించి తెలుసుకుని వచ్చారంటారా? అవునండి. చూడడానికి తెలిసింది ఇట్లా అజ్రంలో మంచి క్వాలిటీ ఉంటుందని. బాబా గుడి కన్స్ట్రక్షన్ చేసామండి. ఈ మంత్ ఎండింగ్ కి ప్రతిష్ఠ ఉందండి. ఓకే. ఇక్కడ నుంచి విగ్రహాలు అవి తీసుకెళ్దాం అంటే పూజకి సంబంధించిన సామాన్ అంతా మెటీరియల్ అంతా తీసుకెళ్దామని వచ్చాం. ఓకే. అంటే రేట్లు కూడా తక్కువ ఉంటాయి అంటారు మిగతా వాటి మీద? అంటారండి. మేము కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే మాకు తెలిసిన కజిన్ బ్రదర్ ఉన్నారు, ఆయన ద్వారా వచ్చాము. ఏమన్నా మీరే ఫస్ట్ టైం అయ్యారు? ఓకే. ఏమన్నా తీసుకున్నారు ఐటమ్స్ అన్నీ? మరి రేట్లు ఇంకా వేయలేదంటారా? అంటే సండే ఖాళీ ఉండదేమోనండి ఇక్కడ? ఉండదంటే ఖాళీ ఉండదండి. అది ఇక్కడికి వచ్చిందా చూసాం ఇట్లా అనేది. ఓకే. సరే మేడం. కూడా చిన్న అన్ని దేవుడి బొమ్మలే మొత్తం. స్మాల్ సైజ్ కావాలి, స్మాల్ సైజ్ అండి. చాలా స్మాల్ అడుగుతున్నాను. ఓకే. ఇదేంటి నేను ఆర్డర్ అంటారా? వెంకటేశ్వర స్వామిది. ఓకే. అందరూ వేరే రకం పీటలు చూసాం. ఇవి వేరే రకం. ఇవి కూడా కోటింగేనండి? కోటింగ్ అండి పైన. ఓకే. స్మాల్ సైజ్ అండి. ఓకే.
పెద్దవి కొనుక్కోలేని వాళ్ళు చిన్నవి కొనుక్కుంటారు. ఆహా, మరి అన్ని రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. పెద్ద పెద్దవి కొనుక్కుంటారు, చిన్న చిన్నవి మరి కొనుక్కోవాలి కదండి. మరి చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్నవి కొనుక్కుంటారు. ఓకే. అక్కడ చెప్తారా రేటు? శుక్రవారం వస్తే సెలవు అండి ఇక్కడ? శుక్రవారం సెలవు. ఏంటండి బాక్సులు ఇవి మామూలుగా? బాక్సులు ఈ భయంగా వచ్చినాయండి. ఏంటో కావాలన్నారన్నా తెప్పించారు. ఓకే, చెక్కతో చేసినవి. చక్కగా చేసింది. కోటింగ్ అండి. మీరు కోటింగ్ వేసి ఇచ్చారన్నమాట అండి. కావాలంటే అమ్ముతామండి. ఓకే. ఈ విగ్రహాలు కూడా దేవుడు గుడిలోకి అంటారా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉందండి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటారా? ఇంట్లో కూడా పెట్టుకొచ్చాను. దేవుడి గుడిలో పెట్టుకుంటారన్నా ఇంట్లో పెట్టుకొచ్చాను. ఓకే. అంటే లోన్ వచ్చేసరికి మనం ఐటమ్స్ చూసాం కదా, అన్ని తయారీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఒకసారి బిందులు అయ్యి రెడీ అవుతున్నాయి, చూద్దాం ఒకసారి. బిందులు రెడీ అవుతున్నాయి అంటారండి? ఇవన్నీ బిందులు. అవి విగ్రహాలు అవన్నీ ఎక్కడ రెడీ అవుతాయండి? ఓకే, ఓకే. మాకు ఎగ్జాంపుల్గా ఇది 1800 పడుతుంది పట్టండి. అంటే ఇది వెయిట్ అని బట్టి పట్టండి. అవునండి. ఓకే. ఇప్పుడు ఐటెం ప్రకారం చూసుకుంటే 1800 పడుతుంది. ఇవన్నీ కూడా మీరు వెయిట్ వేసిన తర్వాత కానీ రేట్ చెప్పలేరు. అంటే ఇవాటికి పీస్ ఐటమ్స్ అండి ఇవి. పీస్ ఎంత ఉంటుంది మాట. అవునండి. ఓకే. ఇది మన స్పెషల్ కలెక్షన్ అండి నా షాప్లో. మీకు ఎక్కడ మీకు మార్కెట్లో కష్టం ఉండేది. ఇదండి ఇదండి. అవునండి. 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ అనేది మీ షాప్లో ఫేమస్ మాట. సత్యాలో వజ్రంలో చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా ఉంది. రెడీ చేయడం కూడా చాలా కష్టమేమోనండి. అంత చిన్న వస్తువుని కూడా చాలా క్రియేటివిటీగా ఇవన్నీ ఇంకా ప్రతి విగ్రహం కూడా మీకు డీటెయిలింగ్ వస్తుంది. చాలా చిన్నది కూడా డీటెయిల్గా ఉందండి. జూమ్ చేస్తున్నా కూడా ఎక్కడ డీటెయిల్ మిస్ అవ్వట్లేదండి. దాంట్లో అభియాన్స్ అవన్నీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిది అంటారండి. మీకు అందులో సూర్య విగ్రహం బాగా రేర్ అండి.
అది కూడా మీకు 1 ఇంచ్లో మనకి సూర్యుడి విగ్రహం ఉండేది. ఓకే. ఇప్పుడు మేము నెంబర్ పెట్టామనుకోండి, ఒకవేళ మీరు ఇది ఆన్లైన్లో పంపగలరంటారా? అంటే చిన్న పంపిస్తాను. ఆ ఛార్జెస్ అన్నీ ఎవరు అంటారు? కస్టమర్ పెట్టుకుంటే ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పంపుతారు అన్నమాట. అంటే మన దగ్గర ఎలాగంటే అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే నమ్మకంగా డబ్బులు వేసేస్తారు, మన ఐటమ్ పంపించేస్తాం. కొంతమంది నెంబర్ వస్తే ఐటమ్ డబ్బులు వేసిన తర్వాత ఐటమ్ పంపుతారు లేదనుకుని డౌట్ పడుతూ ఉంటారు. ఒకసారి వస్తే వాళ్ళు ఫిజికల్గా షాప్ ఉంది కాబట్టి పర్లేదు అనే ఒక నమ్మకం వస్తుందండి. అంటే ఇది ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది అంటారండి? 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ అంతే. ప్రతిదీ 1 ఇంచ్ ఐటమ్. అవునండి. కానీ 1 ఇంచ్లో కూడా ఆవు కానీ దాని దూడ కానీ అదే మీకు ఆ 1 ఇంచ్లో ఆ కార్వింగ్ కోసమే కాస్ట్ అండి. అవి ఇతర కాస్ట్ కాదండి. అది పీస్ ఎంత అన్నారండి? ఇది 1 ఇంచ్ పీస్ 120 పడుతుందండి. అది 120 రూపీస్. పర్లేదండి 120 రూపీస్ అంటే. అది కానీ ఎక్స్పెన్సివ్ అండి. అది కానీ ఇతర కాస్ట్ కాదండి, అది ఆ మేకింగ్ కాస్ట్ అండి. అది ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. ఇవి కూడా కేజీలు లెక్కన అంటారండి? ఇవన్నీ ఆర్డర్ మీద అంటారండి? కాదండి, మామూలుగా ఎవరైనా చూసుకుని తీసుకెళ్తామే అంతేనండి. రాములవారి సెట్లో 3Dలో మ్యాట్ ఫినిష్ అండి. అది అది మీకు తెలిసి ఎక్కడ బయట మార్కెట్లో ఉండదండి. అది నా స్పెషల్ అండి. అది స్పెషల్. మీకు ఆ విగ్రహాలు అది కూడా మీకు బయట మార్కెట్ ఉంటుంది. బయట మార్కెట్లో మీకు ఈ టైప్ దొరుకుతుందండి, డల్ ఫినిష్ దొరుకుతుంది. ఇక్కడ అసలు మీ గ్రామం ఎలా ఫేమస్ అయిందంటారండి? అంటే 140 నుంచి ఇక్కడ ఇతర పని చేస్తారండి. ఇదివరకు ఏంటంటే చేతోటి ఇక్కడ ఫేమస్ అండి. ఆ తర్వాత షాప్స్ పెరిగి బయట నుంచి విగ్రహాలు తెప్పించడం, మార్కెట్ పెంచడం, అలా ఇక్కడ అజ్రం ఇంకా ఎక్కువైపోయిందండి. అవునండి, అజ్రానికే పేరండి, ఇంక వేరే ఏమీ ఉండదండి ఇక్కడ అజ్రం. ఇవన్నీ బండి సెట్ అంటారండి? ఎద్దుల బండి అండి. అది మనకు ఇప్పుడు గిఫ్ట్ చేయడానికి కూడా మీకు బ్రాస్ మీద బాగా ఎక్కువ మొక్కు చూపిస్తున్నారండి. అందుకోసం ఇలాంటివి స్పెషల్గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎద్దుల బండ్లు అవి కూడా బాగా ఎక్కువ పట్టుకెళ్తున్నారు. మీకు అవి వెయిట్ లెక్కేనండి. ఇది మీకు అవును 5-6 వేలు అలా ఉంటుందండి బండి. అవునండి. అశోక్ స్తంభం అండి, 4 సింహాలు. ఇంకోటి అంటే బయట షాపులు ఏంటంటే మీకు బల్క్ ఉంటేనే తప్ప గమ్మున ఆర్డర్ అయితే ఒప్పుకోరు. సింగిల్ విగ్రహం ఆర్డర్ తెప్పించరండి. మీకు ఏదైనా సింగిల్ విగ్రహం కావాలని తెప్పించి ఇచ్చేస్తానండి. అంటే పంపడానికి అయితే ఇబ్బంది. పంపడానికి అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయని మీరు ఆలోచించుకోవాలండి. అది తెప్పించిన మరి సింగిల్ పీస్ తెప్పించాలంటే మాకు ఇబ్బంది, కానీ సింగిల్ పీస్ తెప్పించేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. అడగగానే షాప్ అంతా తీసుకుంటాం.
ఇక మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మునసీబు గారి ఇత్తడి షాప్ అని ఉంది. లోన్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ షాప్లో కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం కొత్త ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారి గుడిలో మనకి ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అమ్మవారి గుడిలో పెట్టే ఘట్టాలు అయితే ఈ షాప్లో కనిపిస్తున్నాయి మనకి. కాదు మీరు కళాయి అంటున్నారు కదా, కళాయి కన్నా దాకలాగా తీసుకుంటాను. అదే చైతు కళాయి అంటే కూరలకే పడిపోతుంది, దాకా అనుకోండి రెండింటికి పడిపోతుంది. బిర్యానీ కూరలు తీసుకోమంటారు. అంటే ఏమన్నా సొట్టు ఉందంటారు అది. ఇంక ఈ ఊరంతా ఇదే పనేమోనండి. ఇప్పుడు ఎందుకు తగ్గిందంటారా? ఓకే, ఇదివరకు అంతా చేత్తోనే చేసేవారు, అప్పుడే బాగుండేది. ఇప్పుడు మిషన్ తయారు వచ్చాక తగ్గింది మాట అండి. ఆయనేనండి, ఆయన అవును. ఎప్పటి నుంచి చేస్తున్నారంటారు ఈ పని? చిన్నప్పటి నుంచి ఇదే పని. అప్పటికి ఇప్పటికి ఏంటంటారు తేడా? అప్పుడు చేతి పని అండి. ఒక సాల్తీలు అవుతే ఒక మనిషికి సరిపోయి మీరే చేసుకుని మీరే అమ్ముకునేవారు, అమ్ముకుంటాం కదా, ఇలాగే చేసేవారు. ఇప్పుడు మిషనరీ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అంటారా? ఒక 20 సాల్తీలు ఒకటి చేస్తున్నారు, మీకు పని తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. ఇది మార్కెటింగ్ ఎలా ఉందంటారు ఇక్కడ అమ్మకాలే? పూజ సామాను, బొమ్మలు, ఓకేమో బిందులు, పళ్ళు, సొంబు, డబ్రాగిలు. మీ ఊర్లో ఏంటి బాగా ఫేమస్ అండి? ఇత్తడిలో ఏ ఐటమ్ ఎక్కువ వెళ్తుంది అంటారు? ఇప్పుడండి పూచామనం అండి. పూచామనం ఎక్కువ. పూచామనం గిఫ్ట్ ఐటమ్. ఇప్పుడు గిఫ్ట్ ఐటమ్లు వచ్చినాయి అన్నమాట. ఓకే, మీకు పని తగ్గిపోయింది. ఓకే, సరేనండి అయితే.
గ్రామంలో వచ్చేసరికి మొత్తం ఐటమ్స్ కొనుక్కున్న తర్వాత ఇక్కడ మనకి సిద్ధి వినాయక లేజర్ వర్క్స్ అని ఉంది. ఇత్తడి రాగి ప్లేట్లు గిఫ్ట్ ఆర్టికల్స్ మీద పేర్లు డిజైన్ చేయబడి అనమాట. ఇక్కడ ప్రస్తుతం అయితే ఎవరు లేరు. ఇక్కడికి వస్తే మనకి నేమ్స్ అయ్యి కూడా ఇక్కడ ఎంచుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట.